సంజన గారు మీరు గేమ్‌ని గేమ్‌లాగా తీసుకోండి. గేమ్‌లో ఆహ్, తీసుకోకుండా ఎక్కడెక్కడో వర్డ్స్ అన్నీ మీకే పెద్ద ఇంగ్లీష్ వచ్చు అన్నట్టు ఆఫ్టర్ ఆల్ మైండ్‌లెస్, క్యారెక్టర్‌లెస్, బ్యాడ్ అన్నీ వర్డ్స్ అవసరం లేదండి. గేమ్‌లాగా ఆడండి. గేమ్‌లో మీకేదైనా అనిపిస్తే గేమ్ పాయింట్సే మాట్లాడండి. అంతేగాని తన పర్సనల్‌ని పాయింట్ ఔట్ చేయడానికి మీరెవరు, నేనెవరు? ఒకరి పర్సనల్‌ని మనం పాయింట్ ఔట్ చేయలేమండి. అది తప్పైనా, కరెక్ట్ అయినా వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి తప్పించి, నువ్విలా చేయాలి, నువ్విలా చేయకూడదు అని చెప్పే రైట్ మీకు లేదు. అయ్ అయ్ మీకు మీకు అది ఎఫెక్ట్ అవనంత వరకు గేమ్‌ని గేమ్‌లాగా తీసుకోకుండా మీరెందుకండి రీతుకి పర్సనల్‌గా ఎప్పుడు అటాక్ చేస్తూనే ఉంటారు. అది నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ సంజన గారు. అండ్ మోర్ ఓవర్ మీరు ఏజ్‌లో పెద్దోళ్ళు మీకు చెప్పాల్సిన పని లేదు. చిన్న చిన్న వాటికి కూడా మీరు పుల్లింగ్ అది ఏమంటారు చిచ్చు పెట్టడం అంటారు చూడండి. కొంచెం ఆల్రెడీ మండుతుంటుంది. దానిపై మళ్ళీ కిరోసిన్ పోస్తారు కదా! అందుకే మీరెళ్ళిన ప్రతిసారి కూడా రీతు లేసిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ తను క్రాక్‌లో ఉంది. దానికి తోడు మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ పోసినట్టు ఏదో ఒకటి ఎక్కిస్తారనేసి తను వెళ్ళిపోతూ ఉంటుంది. తనే కదా ఆల్మోస్ట్ అందరితో అలాగే ఉంటారు మీరు. ఎందుకంటే అవసరం లేదు ఒకటే దాన్ని లాగి నెగెటివ్ చేయడం మంచిది కాదు. ఏదైనా సరే. ఏదైనా పాజిటివ్స్ ఉంటే మాట్లాడుకోవాలి గానీ నెగెటివ్ కరెక్ట్ కాదు. ఏమంటారు ఫ్రెండ్స్?